ఈరోజు నేను లంచ్లోకి అయితే టమాటో పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. ముందుగా నేను ఒక బౌల్లోకి చిన్నగా టమాటాస్ కట్ చేసుకున్నవి అయితే పెట్టుకున్నానండి. తర్వాత గార్లిక్, కొంచెం గ్రీన్ చిల్లీ, తర్వాత ఆవాలు, శనగపప్పు, కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నానండి. మీరు కరివేపాకు కూడా తీసుకోండి. నా దగ్గర అయితే అయిపోయింది, నేను కరివేపాకు తీసుకోలేదు. కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత టమాటోస్ ఇలా ఉంటే మనకి ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత నేను ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి. తర్వాత కొంచెం ఆయిల్ అయితే కొంచెం వేడైన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న ఆవాలు, కొంచెం శనగపప్పు వేసుకుని కొంచెం అయితే ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్, ఇంకా గ్రీన్ చిల్లీ కూడా వేయండి. గార్లిక్ మర్చిపోవద్దు, గార్లిక్ అయితే ఎక్కువే పడుతుందండి, ఇది పచ్చడి కదా. తర్వాత మీకు గ్రీన్ చిల్లీస్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి. దీంట్లోకి మనం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వాడము, అందుకే గ్రీన్ చిల్లీస్ ఎక్కువగా వేసుకోండి. నేనైతే మాకు సరిపడిన విధంగా నేను వేసుకుంటున్నానండి. ఇది ఫ్రై అయిన తర్వాత చూడండి, ఫ్రై అవుతుంది కదా. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటోస్ అన్నీ వేసుకోవాలండి. ఈ పచ్చడి మనకి 4-5 డేస్ అయితే నిలువ ఉంటుందండి. అందుకే మనం కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే పడుతుందండి. చూడండి, ఇలా కలుపుకుని తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుని ఒక 5 మినిట్స్ అయితే లిడ్ అయితే క్లోజ్ చేసుకుని పెట్టుకోండి. ఇదంతా కూడా మనకు సిమ్లోనే ఉండాలండి, అస్సలు హై ఫ్లేమ్ అనేది పెట్టద్దు. తర్వాత చూడండి, నేను పసుపు వేసాను కదా, కొంచెం లిడ్ పెట్టుకుని క్లోజ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అయితే మీరు అలానే సిమ్లో పెట్టి వదిలేయండి. తర్వాత నేను లిడ్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, వాటర్ అయితే ఇలా వచ్చింది కదా. తర్వాత మీరు సాల్ట్ వేసుకోండి, సరిపడా సాల్ట్ వేసుకుని మళ్ళీ కొంచెం సేపు కలుపుకుని తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసుకోండి. చూడండి, నేను గార్లిక్ ఎక్కువ వేయమని చెప్పాను కదా. ఈ గార్లిక్ అనేది టమాటోస్తో పాటు ఉడకాలండి. ఉడికితే మనకి ఆ ఫ్లేవర్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఆ గార్లిక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇలా లిడ్ అయితే క్లోజ్ చేసుకోండి. మళ్ళీ కలిపిన తర్వాత కొంచెం సేపటికి మనకి ఈ టమాటోస్లోంచి వాటర్ అనేది చాలా ఎక్కువ అయితే బయటకు వస్తుందండి. ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోవాలి. టమాటో అనేది బాగా దగ్గరికి ఉడికిపోవాలండి, మెత్తగా ఉడికిపోవాలి. వాటర్ అయితే ఇలా వస్తుంది చూసారా, వాటర్ అయితే బాగా పైకి వస్తుందన్నమాట. చూడండి, ఈ స్టేజ్లో మీరు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. నాకు ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. చూడండి, కొంచెం దగ్గరకు అయింది కదా. ఈ పచ్చడి అనేది మనకు ఆయిల్ అయితే బయటికి రావాలండి. నేను అందుకే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోమని చెప్పాను. చూడండి, ఈ రెసిపీని మా మదర్ అయితే చేసేవారండి నా చిన్నప్పుడు. నాకు అసలు చాలా ఇష్టంగా తినేదాన్ని. ఇప్పటికీ నా ఫేవరెట్ రెసిపీ ఏదంటే నేను ఇదే చెప్తానండి. చూడండి, ఆయిల్ అయితే ఇలా అయితే పైకి రావాలండి, అస్సలు వాటర్ అనేది ఉండకూడదు. ఈ పచ్చడి అంతా కూడా మనం సిమ్లోనే పెట్టుకోవాలండి, అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు. కిందను కూడా అడుగు పట్టనివ్వద్దండి, కలుపుతూనే ఉండాలి దగ్గరికి అయ్యే వరకు. చూడండి, దగ్గరికి అయింది కదా. ఇదంతా అయ్యేటప్పటికి మనకు ఒక 20 మినిట్స్ అన్న పడుతుందండి. ఇలా దగ్గరికి అయ్యి ఆయిల్ బయటకు వస్తేనే మనకి ఒక 4-5 డేస్ అనేది నిలువ ఉంటుంది. వాటర్ అది ఉంటే కనుక నిలువ అయితే ఉండదండి. చూడండి, నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నేను చెప్పిన విధంగా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు, నన్ను నమ్మండి. మీ ఇంట్లో వాళ్ళు ఇంకెవరైనా గెస్ట్స్ వస్తే కూడా ట్రై చేసి తప్పకుండా పెట్టండి. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.